Good morning all. Welcome to my channel. Today topic types and forms of business. There are three types of business: private undertakings, public undertakings and joint sector undertakings. Private undertakings again divided into five types: sole proprietorship, partnership, joint Hindu family business, joint stock company, cooperative organization. Private undertaking means private ownership. In private undertaking, first one, sole proprietorship. Sole proprietorship means a single individual promotes and controls the business organization and bears the whole risk himself. He takes all the profits, all risk alone. ప్రైవేట్ వ్యవస్థలో సొంత వ్యాపారం మొదటిది. వ్యాపార సంస్థను ఒకే వ్యక్తి స్థాపించి దానిని ప్రమోట్ చేసి నియంత్రించుతాడు. లాభాలకు మరియు నష్టాలకు తానే పూర్తి బాధ్యత స్వీకరిస్తాడు. ఇన్ ప్రైవేట్ అండర్టేకింగ్, సెకండ్ వన్, పార్ట్నర్షిప్. Partnership an association of two or more persons to carry on as co-owners a business and to share its profits and losses. An agreement between two or more persons forming a partnership. The persons who are the owners of a partnership firm are individually called partners and collectively called firm. ప్రైవేట్ వ్యవస్థలో రెండవది భాగస్వామ్యం. భాగస్వామ్య వ్యాపారం అనగా ఇద్దరు లేదా అంతకు మించిన వ్యక్తుల కలయిక. వీరు సంస్థ లాభాలను మరియు నష్టాలను పంచుకుంటారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది మధ్య ఒప్పందం ద్వారా ఏర్పడవచ్చు. ఇన్ ప్రైవేట్ అండర్టేకింగ్స్, థర్డ్ వన్, జాయింట్ హిందూ ఫ్యామిలీ బిజినెస్. దిస్ ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఈజ్ ప్రివలెంట్ ఓన్లీ ఇన్ ఇండియా అండ్ దట్ టు ఎమాంగ్ హిందూస్. The business of joint Hindu family is controlled under the Hindu law. The membership of this firm can be acquired only by birth, by marriage to male persons who's already a member of joint Hindu family. Joint Hindu family head of the family is Karta, remaining persons co-partners. ప్రైవేట్ వ్యవస్థలో మూడవది ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపారం. ఈ వ్యాపార సంస్థలు కేవలం మన భారతదేశంలో ముఖ్యంగా హిందూ కుటుంబాలలో మాత్రమే కనిపిస్తాయి. ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపారాలు హిందూ చట్ట ప్రకారం నియంత్రించబడతాయి. ఈ సంస్థలో సభ్యత్వం జన్మతా వస్తుంది లేదా ఆ కుటుంబంలోని పురుషుడు వివాహం చేసుకోవడం ద్వారా వస్తుంది. కుటుంబ పెద్దని కర్త అని, మిగిలిన వారిని సహభాగస్తులు అని పిలుస్తారు. ఇన్ ప్రైవేట్ అండర్టేకింగ్స్, ఫోర్త్ వన్, జాయింట్ స్టాక్ కంపెనీ. An association of many persons who contribute money or money's worth to a common stock. It is an artificial person created by law with corporate personality, limited liability and transferable share. All companies are controlled by Company Revised Act 2013. ప్రైవేట్ వ్యవస్థలో నాలుగవది జాయింట్ స్టాక్ కంపెనీ. అనేక మంది స్వచ్ఛంద సభ్యుల కలయికతో ఏర్పడిన సంస్థ. వ్యాపారానికి కావలసిన మూలధనాన్ని లేదా మూలధనానికి సరిపడ విలువను సమకూర్చుతూ వచ్చిన లాభము లేదా నష్టాన్ని పంచుకుంటారు. కంపెనీ అనేది కృత్రిమమైన వ్యక్తి. చట్టం ద్వారా సృష్టించబడిన స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థనే కంపెనీగా భావిస్తారు. పరిమిత రుణ బాధ్యత కలిగి ఉండి వాటాల బదలాయింపు అవకాశాన్ని ఈ కంపెనీ సభ్యులకు కలిగిస్తాయి. అన్ని రకాల కంపెనీల చట్టం 2013 ద్వారా నియంత్రించబడతాయి. ఇన్ ప్రైవేట్ అండర్టేకింగ్స్, ఫిఫ్త్ వన్, cooperative organization. Cooperative organization or voluntary association started with the aim of service to members. The aim of cooperative organization is not to increase profit but service to members. These are registered under the Cooperative Societies Act 1912. The capital provides the members equal ratio. Cooperative organization is a private organization but సమ్టైమ్స్ గవర్నమెంట్ ఆల్సో కంట్రోల్డ్. ప్రైవేట్ వ్యవస్థలో ఐదవది సహకార సంస్థలు. ఈ సంస్థలు స్వచ్ఛందంగా ప్రారంభించబడతాయి. వీటి ప్రధాన లక్ష్యం సభ్యులకు సేవ చేయడం. వేరే సంస్థలో మాదిరిగా లాభార్జన ముఖ్య ఉద్దేశం ఉండదు. సహకార సంస్థలు సహకార సంఘం చట్టం 1912కు లోబడి నమోదు చేసుకోవాలి. సంస్థకు కావలసిన మూలధనమును సభ్యులందరూ సమానంగా సమకూర్చుకోవాలి. సహకార సంఘం అనేది ప్రైవేట్ సంస్థ అయినప్పటికీ కొన్ని సందర్భాలలో ప్రభుత్వం నియంత్రిస్తుంది. సెకండ్ టైప్ ఆఫ్ బిజినెస్, పబ్లిక్ అండర్టేకింగ్స్. మీన్స్ పబ్లిక్ ఓనర్షిప్, పార్షల్లీ ఆర్ ఫుల్లీ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్. మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్స్ ప్రొవైడ్ టు కస్టమర్స్ క్వాలిటీ గుడ్స్ ఎట్ రీజనబుల్ ప్రైస్. పబ్లిక్ అండర్టేకింగ్స్ అగైన్ డివైడెడ్ ఇంటూ త్రీ టైప్స్.
First one departmental organization, second one public corporations, third one government companies. In first one departmental organization. Departmental forms of organization is suitable for public utility, service and strategic industries in India like post office, telegram, defense, railways, radio, televisions are working as government departments. Secretary of the department acts as a chief executive under the control and direction of the minister. The minister is accountable to parliament for the working of the department. ప్రభుత్వ వ్యవస్థలో మొదటిది విభాగీకృత సంస్థలు. ప్రభుత్వం ఏర్పడిన సంస్థలను నిర్వహించుటకు గాను ఈ విభాగీకృత సంస్థలు ఉపయోగయుక్తంగా ఉంటాయి, అంటే ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. భారతదేశంలో రైల్వేలు, తంతి తపాలా, రేడియో, టెలివిజన్ మొదలగునవి విభాగీకృత సంస్థలకు ఉదాహరణగా చెప్పవచ్చు. విభాగ సెక్రటరీలు చీఫ్ ఎగ్జిక్యూటివ్గా వ్యవహరిస్తారు. ఆయా విభాగాల పనితీరుకు సంబంధించి మంత్రి పార్లమెంటులో జవాబుదారీ అవుతాడు. ఇన్ పబ్లిక్ అండర్టేకింగ్ సెకండ్ వన్ పబ్లిక్ కార్పొరేషన్స్. దే ఆర్ క్రియేటెడ్ బై స్పెషల్ స్టేటస్ ఆఫ్ ఏ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్. It is a separate legal entity created for special purpose. In India like RBI, Reserve Bank of India, SBI, State Bank of India, SFCS, State Financial Corporation, etc. ప్రభుత్వ వ్యవస్థలో రెండవది పబ్లిక్ కార్పొరేషన్స్. రాష్ట్రము లేదా కేంద్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టం ద్వారా సృష్టించబడిన సంస్థలే పబ్లిక్ కార్పొరేషన్స్. రాష్ట్ర అసెంబ్లీ ఆర్ పార్లమెంటులో చట్టం ప్రవేశపెట్టి పని పరిధిని నిర్వహిస్తాయి. భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పారిశ్రామిక విత్త సంస్థ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఎల్ఐసి మొదలగునవి ఉదాహరణగా చెప్పవచ్చు. ఇన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ థర్డ్ వన్ గవర్నమెంట్ కంపెనీస్. ఏ కంపెనీ ఓన్డ్ బై సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఈజ్ కాల్డ్ గవర్నమెంట్ కంపెనీస్. ఐదర్ ఓల్ ఆఫ్ ది క్యాపిటల్ ఆర్ మెజారిటీ ఆఫ్ ద షేర్స్ ఆర్ ఓన్డ్ బై ది గవర్నమెంట్. Government companies are registered both public limited and private limited, but management only government. And 51% or above capital issued government. Example, National Bank, Hindustan Aeronautical Limited, Air India, Life Insurance Corporation of India, etc. ప్రభుత్వ వ్యవస్థలో మూడవది ప్రభుత్వ కంపెనీలు. రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలో నిర్వహించబడే సంస్థలే ప్రభుత్వ కంపెనీలు. ఈ సంస్థల మూలధనం ప్రభుత్వమే పూర్తిగా సమకూర్చవచ్చు లేదా అధిక వాటాలు ప్రభుత్వం కలిగి ఉండవచ్చు. ప్రభుత్వ కంపెనీలు పబ్లిక్ కంపెనీ లేదా ప్రైవేట్ కంపెనీగా నమోదు కాబడి ఉండవచ్చు, కానీ నిర్వహణ మాత్రం ప్రభుత్వందే. 51% లేదా అంతకు మించి మూలధనం ప్రభుత్వమే ఇస్తుంది. ఉదాహరణకు జాతీయ బ్యాంకులు, హిందుస్థాన్ లిమిటెడ్, ఎయిర్ ఇండియా అండ్ ఎల్ఐసి. థర్డ్ టైప్ ఆఫ్ బిజినెస్ జాయింట్ సెక్టర్ అండర్టేకింగ్స్. Joint sector undertaking means public sector and private sector both are included in joint sector. State government capital issued private company capital only 25%, government company capital only 26%. Central government capital issued private company capital 25%, పబ్లిక్ కంపెనీ క్యాపిటల్ 24%. మూడవ రకమైన వ్యాపారము ఉమ్మడి రంగ సంస్థలు. ప్రైవేటు రంగము మరియు ప్రభుత్వ రంగము భాగస్వామ్యం కలిగిన సంస్థలని ఉమ్మడి రంగ సంస్థలు అంటారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క మూలధనము ప్రైవేట్ కంపెనీకి అయితే 25% మాత్రమే, ప్రభుత్వ కంపెనీకి అయితే 26% మాత్రమే కలిగి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ మూలధనము ప్రైవేట్ కంపెనీకి 25%, ప్రభుత్వ కంపెనీకి 24%. Thank you. Please subscribe and like my channel. If you are any doubts, comment below.